మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేయడంపై గుడివాడ వన్ టౌన్ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారంపై చట్టపర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రవి మండిపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పార్టీ వైసీపీ అని, అది గొడ్డలి పార్టీగా మారిపోయిందన్నారు. 5 ఏళ్లలో అరాచకాలు, విధ్వంసాలు చేశారని తెలిపారు. ఇప్పుడు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తుంటే దేన్ని జీర్ణించుకోలేకనే విష ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ, ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు. మనం తిప్పలేదు, మాట తప్పలేదు ఆడే చెప్తున్నాడు. అన్ని తప్పులే చేశాడు కదా. గత 5 సంవత్సరాల్లో అరాచకాలు కానీ వాళ్ళ ప్రజల మీద ఎంత భారం పెట్టాడో మనం అందరం చూసాం. అనేక రకాలుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి, పాలన చేతకాల. అటువంటి వాడు వాళ్ళ అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్య పెడతా ప్రయత్నం చేస్తున్నాడు. మేము కోరేది, ఈ రోజున సోషల్ మీడియా మీ దగ్గర ఉంది కదా మీ చేతిలో అని చెప్పి, డబ్బు ఉంది, దోచుకున్న సొమ్ముతో సోషల్ మీడియాకి ద్వారా అవాస్తవాలు తెలియజేస్తున్నారు. ఉన్న ప్రాక్టికల్ గా ఎంతో కష్టపడి వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేదాకా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున భారత ఏ రాష్ట్రం జరగట్లా.